ఏం కూర అనుకున్నారోలా? అయితే కోడి కూర మీద కొందరు అనుమానం పడుతురట కదా ఈ నడుమ. రేట్లు కూడా దిగొచ్చినాయట కాదు. ఇగో నాకైతే అనుమానాలు గిన్మానాలు ఏం పెట్టుకోలే. పూరుసదిగా కిలాంబావు తెచ్చుకున్నా, అర్ధ కిలో కూర వండుకున్నా, 3 పావులేమో ఫ్రై చేసుకున్నా. అయితే ఈ నడుమ కోడి కూర అంటేనే కొందరు వెనకెనక అవుతుర్రు కదా. కానీ ఒక ఊర్లే మాత్రం ప్రతి ఇంట్లో కోడి కూరనే అంటారు. ఎందుకో చెప్తా మరి రాండి. ఓష్ని కథ పచ్చపాడుగాను. రే ఎవర్రా మీరంతా గిట్లా ఎగబడుతుర్రేంది? అసలు కోళ్ళ కుప్పను మాయం చేసేదందుకు ఒక్క నిమిషం కూడా పట్టలేదు. కన్నిటిని పోతం చేసిపోయిర్రు. ఇగో ఈడు చూడు, 2 పట్టిండు. ఈయననేమో మంచి కోడేదో మజ్జు కోడేదో దేవులాడుకుంటా మరి తీసుకుపోతుండు. అయితే ఇవి పాల్ట్రోలు పడేసిన కోళ్లు కావు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కోళ్ళ లోడుతో పోతున్న వ్యాను బోల్తా పడ్డది. కోళ్లు కింద పడ్డాయి. పాపం ఓదికు డ్రైవర్ ఏమో కుయ్యో ముర్రో కాపాడుర్రో దేవుడో అనుకుంటే గిరగిల కొట్టుకుంటుండు. కానీ చుట్టు జనాలు మాత్రం డ్రైవర్ నిడిచిపెట్టి కోళ్ళను కాపాడే ఎగరం పెట్టుకున్నారు. అయ్యో కోళ్ళు రోడ్డు మీద కుక్క సాగు సత్తే ఎట్లా, మా ఇంట వంట రూమ్ లో జావాలి అనుకున్నట్టున్నది. కథమిగా చీమల దండు లెక్క నీటి మీద ఎగబడ్డరు. కథ సల్లా ఉండా. అసలు ఫ్రీగా వచ్చే దాని మీద గింతగానం అగడిపోతాను ఎందుకోల్లా వీళ్ళకు? అసలే కోళ్ళకేదో దిక్కుమాల రోగాలు వస్తున్నాయని ఈ నడుమ పుకార్లు ఎత్తాంది. కోడుకూర అండుకునేందుకు కూడా చాలా మంది వెనక ముందవుతురు. ఏ మాయ చికన్ దేవా అంటే బీమార్లున్నాయి తినొద్దు అని వంకలు పెడుతురు. కానీ ఈడ చూడు పుకట్ల దొరుకుతున్నాయి అంటే మాత్రం రోగాలు లేవు, భయాలు లేవు, వంకలు కూడా పెట్టుకుంటలేరు. ఫ్రీగా వచ్చే దాన్ని ఎందుకు ఇడిచిపెట్టాలి అన్నట్టే ఎత్తాండ్లు. ఇవే కోళ్ళను పైసలకు అమ్మితే ఇళ్ళ దాంట్లో ఒక్కలన్నా వందురా? ఏందో ఏమో పట్టురి. అందుకే అనరా పుక్కడికత్తే పినాయిలు తాగేటోళ్ళు కూడా ఉన్నారని కదా.